సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మపై ఐపీఎల్ నియమావళి సంఘం యాక్షన్ తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 25% కోత విధించడంతో పాటు ఒక డిమోరిట్ పాయింట్ కూడా తన ఖాతాలో పడింది. ఇక కోల్కతా వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 6లో అభిషేక్ శర్మ అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు గాను చర్యలను తీసుకుంది. అయితే ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యొక్క ఆర్టికల్ 2.3 కింద చర్యలను తీసుకున్నారు. అభిషేక్ చర్యలను ఐపీఎల్లో లెవెల్ 1 నేరం కింద పరిగణిస్తారు. అయితే అభిషేక్ శర్మ తను చేసిన తప్పును అంగీకరించడంతో ఐపీఎల్ నియమావళి సంఘం జరిమానాతో సరిపెట్టింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. రైట్ విజయ్, చెప్పండి. హైదరాబాద్ బ్యాట్స్మెన్ యువ సంచలనం అభిషేక్ శర్మకి ఐపీఎల్ మ్యాచ్ లో నిన్న జరిగిన కోల్కతా మ్యాచ్ లో 25% మ్యాచ్ ఫీజులో కోతగా జరిమానా పడింది. అలాగే కాకుండా అంటే ఏదైతే గురువారం కోల్కతా వేదిక జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో అంటే రాబోయే మ్యాచ్ జరుగుతుందో అభిషేక్ శర్మ అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ పెనాల్టీ అయితే ఈ ఫైన్ అయితే విధించారు. అలాగే ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యాక్ట్ ఆర్టికల్ కింద అంటే 2-3 కింద చర్యలు అయితే తీసుకున్నారు. అయితే ఇది ఐపీఎల్ లో లెవెల్ 1 నేరం అని కింద పరిగణించారు. అయితే అభిషేక్ శర్మకు అంటే అయితే మెమోరియల్ పాయింట్ ఒకటి కూడా విధించారు. అలాగే ఇంకో మెమోరియల్ పాయింట్ ఒకటి కింద విధిస్తే ఒక మ్యాచ్ అభిషేక్ శర్మ అయితే బెంచ్ కే పరిమితం కావాల్సి వస్తుంది. అయితే కోల్కతా జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ 4 సిక్సర్లు 4 కోట్ల 21 బంతుల్లో 48 పరుగులు చేసి మ్యాచ్ ను పూర్తిగా వంచర్ చేశారని చెప్పవచ్చు. అయితే ఈ కారణం చేత కొంచెం హైదరాబాద్ యాజమాన్యం కూడా అభిషేక్ శర్మ పైన కొంచెం నిరుత్సాహంగా అంటే కొంచెం అసహనం వ్యక్తం చేసింది. అయితే మ్యాచ్ లో పూర్తిగా కంట్రోల్లో ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా కానీ అభిషేక్ శర్మ నోరు పారేసుకుంటారని చెప్పి మరి ముందు రాబోయే కాలంలో కూడా ఇలా జరగకూడదని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేసింది. థ్యాంక్ యూ విజయ్.